మన క్రైస్తవులు అయితే ఇదిగో పరలోక ప్రవేశం వెళ్ళిపోయాడు, వీళ్ళే టికెట్ ఇచ్చి పంపించేశారు. మన క్రైస్తవులు ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, మహిమ ప్రవేశం, పరలోక ప్రవేశం, కీర్తి చేసి ఇది చూసి వచ్చినట్టు వెళ్ళి ఈ పరలోకం దగ్గరుండి పంపించినట్టు. ఏమండి, దేవుణ్ణి ఎవరైతే బాధ పెట్టకుండా బతుకుతారో గుర్తుపెట్టుకోండి. పరలోకం వెళ్ళేది ఎవరో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళేది ఎవరో తెలుసా? దేవుణ్ణి ఎవరైతే తమ జీవితం ద్వారా, బ్రతుకు వలన, ప్రవర్తన ద్వారా బాధ పెట్టకుండా బ్రతుకుతారో భూమి మీద, వాళ్ళదే పరలోకం. ఇక్కడ ప్రార్థనకు వచ్చి, సంఘానికి వచ్చి, బాప్తీసం తీసుకుని, బుద్ధిమంతులకు కూర్చుని ఇంటికి వెళ్ళి మన ఇష్టానుసారంగా మనం బతికేస్తే పరలోకం వెళ్ళాం. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే పాస్టర్లు, సేవకులు పలానా వాళ్ళు వస్తున్నారు, బాప్తీసం తీసుకున్నారు కనుక వీళ్ళు పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. అదే లెక్కలో ఉంటున్నారు. అందుకనే ఏమైనా ఇళ్ళకడ ప్రార్థన పెట్టినా ఈమె ఇతర పరలోకం వెళ్ళిపోయారని ప్రసంగాలు చేస్తున్నారు ఈరోజు. ఎందుకు మరి అలా చేయకపోతే కుటుంబం ఊరుకోదు కదా. ఒకసారి గమనించండి పిల్లరా, ఎవరైతే భూమి మీద దేవునికి బాధ ఏమంటే మిగల్చకుండా, బాధ పెట్టకుండా బ్రతుకుతారో దేవుని ఆనందపరుస్తారో, యేసుక్రీస్తు వారు ఎక్కడ దేవుని బాధ పెట్టలేదు. తాను బాధపడ్డాడు కానీ ఆయన ఎక్కడ కూడా తండ్రిని బాధ పెట్టలేదు. సంతోష పెట్టాడు, ఆనంద పెట్టాడు. ఆయన పరలోకం వెళ్ళాడు. ఆయన వలె ఎవరైతే తండ్రిని బాధ పెట్టకుండా బ్రతుకుతారో వారు ఎక్కడికి వెళ్తారో పరలోకం వెళ్తారు. ఇక్కడ ఈ సందర్భంలో